ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినవంతయు విశేషమైన కృప, ఆశీర్వాదం, క్షేమము నా ప్రభు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, ఈరోజు మరి పరిస్థితుల ప్రభావాలు మనం చూస్తూనే ఉన్నాం. ఒక క్షణం కాపాడబడడం అనేది కేవలం దేవుని శక్తి చేతనే జరుగుతూ ఉన్న కార్యక్రమం. ఆయన కృప లేనిదే, ఆయన దయ లేనిదే, ఆయన వాత్సల్యం లేనిదే ఒక క్షణం కూడా మనం బ్రతకలేము అనే విషయం ఈ రోజున పరిస్థితులు మనకు తేటతెల్లగా చూపిస్తూ ఉన్నాయి. ఒకవైపున తెగుళ్ళు కానివ్వండి, మరోవైపున పరిస్థితులు మానవుని మీద విరుచుకుపడుతున్న అనుభవాలు విపరీతమైన ధోరణిలోనే కనిపిస్తూ ఉన్నాయి. ఈ కడవరి దినాలలో దేవుని కృపను పొందుకొని దేవుని సన్నిధిలో నిందారహితులుగా నడిపించబడిన వారమై అనుక్షణం ఆయన కనుపాప అవలే మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఆ దేవునికి మనం కృతజ్ఞులమై బ్రతకవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో చక్కటి శ్రేష్టమైన అనుభవాన్ని నేను మీకు చెప్తాను. కాస్త మీరు జాగ్రత్తగా ఆలకించాలి. మన ప్రభు ఎవరు అనంటే ఆయన మనం చూచే దేవుడండి. అంత మాత్రమే కాదు, ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వాక్యంలో, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఇప్పుడు చూడండి, వాక్య భాగంలో మనం గమనించినప్పుడు మన ప్రభు చూచే దేవుడు మాత్రమే కాదట, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఇద్దరు చోట నిల్చొని లేక కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ మాటలు లేక వాళ్ళ సంభాషణలు ఆయన ఆలకిస్తున్నాడట. అంటే మన దేవుడు ఎవరు అంటే మన ప్రతి మాట ఆయన ఆలకిస్తున్నాడు. మనం మాట్లాడే ప్రతి మాట ఆయనకి వినబడుతుంది, ఆయన గమనిస్తున్నాడు అనే విషయాన్ని ఈ వాక్యంలో మనం గమనించాలండి. చాలా సందర్భాల్లో మనం స్నేహితులతో కానివ్వండి, ఆయన పోయిన వాళ్ళతో, ఇరుగు పొరుగు వాళ్ళతో చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. మన మనసుకు వచ్చిన మాటలన్నీ మాట్లాడేస్తుంటాం. కానీ ఈ మాట ప్రభు వింటున్నాడు, ఈ మాట ఆయన చెవిని పడుతుంది, ఆయన నన్ను లెక్క అడిగినప్పుడు నేను లెక్క చెప్పవలసి వస్తుంది అనే ఆలోచన మనకు చాలా సందర్భాల్లో దూరం అయిపోతూ ఉంటుంది. అందుకే మనసులో ఉన్న మాటలన్నీ మాట్లాడేయడం, నోటుకొచ్చిన మాటలన్నీ మాట్లాడేయడం, ఆ తర్వాత దాని వలన వచ్చిన ఆ ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట ఆచి తూచినట్టుగా ఉండాలండి. అందుకే వాక్యంలో మనం చదువుతాము, మన మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలట. అంటే రుచికరమైనది గాను అది ఆశీర్వాదకరమైనది గాను ఉండాలని మనం నేర్చుకోవాలి. ఇక నేను కొన్ని మాటలు మీతో చెప్తాను. మన మాటలు, మన సంభాషణలు ఎలా ఉండాలంటే పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట కూడా నేను మీకు చెప్తానండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వాక్యాన్ని చూసినప్పుడు అందులో ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనవి. ఇప్పుడు చూడండి ఎంత శ్రేష్టమైన అనుభవమో. ఇంపైన మాటలు అనే మాట మనం గమనించాలి. అవి తేనె పట్టు వంటివట. అంటే తేనె ఎలా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు కదా. అంటే ఇంపైన మాట ఎలా ఉంటుందంటే రుచికరమైనదిగా, మాధుర్యమైనదిగా, మధురమైనదిగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన విశ్వాసులమైన వారం గనుక మన మాట ఇంపైనదిగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు, అనేకులు వినగలిగేటట్లు మాధుర్యమైనటువంటి అనుభవాల్లో మన మాటలు ఉంటున్నాయండి. అయ్య బాబోయ్, కొంతమంది మాట్లాడుకునే మాటలు వింటే గుండెలు చెదిరిపోతాయండి. కొందరు మాట్లాడుకునే మాటలు చూస్తే వీళ్ళు విశ్వాసులేనా అనే అనుమానం కూడా మనకు కలుగుతుందండి. ప్రభువుని ఎరిగిన వాళ్ళేనా, రక్షింపబడిన వారేనా,
యేసు రక్తంతో కడగబడిన వారేనా, వీరు క్రైస్తవ లోకములో క్రైస్తవ సంఘములో సభ్యులేనా అనే ఆలోచన కూడా మనకు కలుగుతుందండి. ఎందుకంటే ఆ మాటలు హానికరమైనవి గాను, ఆ మాటలు ప్రమాదకరమైనవి గాను, ఎవరినో ఉద్దేశించి మాట్లాడుకుంటూ ఒకరికి చేటు చేయాలి, కీడు చేయాలన్న మాటలు వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఆ ధోరణిలోనే ఉంటాయండి. కానీ మనం మాట్లాడే మాట ఎలా ఉండాలంటే మాధుర్యంగా ఉండాలండి. అది తేనె పట్టు వంటి రుచికరమైనదిగా ఉండాలండి. అప్పుడు ఆ మాటలు వింటున్న దేవునికి మన మాటలు సంతోషాన్ని కలిగిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆయన యొద్ద నుంచి మనకు దీవెనలు మనకు అనుగ్రహింపబడేటట్లు దోహదపడతాయి. గనుక నా ప్రియ సహోదరులారా, మొదటిగా మనం చూస్తున్నాము ఇంపైన మాటలు, మాధుర్యమైన మాటలు మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు చెబుతుందండి. మరొక విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 11వ వాక్యాన్ని గమనిస్తే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చక్కటి మాట, జ్ఞానులు చెప్పు మాటలట ములుకోలలను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలె ఉన్నాయట. అంటే అర్థం ఏంటంటే, మనం మాట్లాడే ప్రతి మాట ఎలా ఉండాలంటే స్థిరమైనదిగా ఉండాలండి. ఇప్పుడు ఒక మాట, 10 నిమిషాల తర్వాత ఒక మాట, 20 నిమిషాల తర్వాత ఒక మాట, రేపు ఒక మాట, మర్నాడు ఒక మాట, అలా అస్థిరంగా ఉండకూడదండి. కొంతమందికి ఇది చేయగలనా చేయలేనా అని ఆలోచన ఉండదు, చెప్పేస్తారండి. ఇది సాధ్యమేనా అసాధ్యమా అని ఆలోచించరండి, అనేస్తారండి. ఒక్క మాట మీద వాళ్ళు ఆ ఏకాగ్రతను నిలపరండి. అస్థిరమైన మాటలు. మనుషులతో అయితే పర్లేదండి, దేవుడితో కూడా అస్థిరమైన మాటలు మాట్లాడతారండి. ప్రభువా, నేను ఇక మీదట ఈ మాట మాట్లాడను, ఈ పని చేయను, ఇక్కడికి వెళ్ళను, ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి తీర్మానాలు ఎన్నో చెప్పేస్తారండి. కానీ జ్ఞానులైన వాళ్ళు అలా చేయరట. వాళ్ళు చెప్పే మాట ఎలా ఉంటుంది అని అంటే, అవి బిగగొట్టబడిన మేకుల వలె ఉంటుందట. కదల్చబడిన అనుభవాలలో అటు ఇటు కదలక ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట ఎంత కష్టమైన, ఎంత నష్టమైన, అందుకు వాక్యంలో వ్రాయబడి ఉంది, అతడు నష్టము కలిగినను మాట తప్పడు. ఏదో చెప్పారు కదా, సాధ్యమైతే చేద్దాం, లేకపోతే లేదు, ఎవడేం చేస్తాడేంటి, అలా కాదండి. మనం మాట్లాడే మాట ప్రభు వింటున్నాడు. నేను ఇలా అన్నాను, ప్రభు విన్నాడు. నేను ఇలా చేస్తానన్నాను, ప్రభు విన్నాడు. నేను అక్కడికి వస్తానన్నాను, ప్రభు విన్నాడు. గనుక నేను దానిని చేయాలి, ఆ పని నెరవేర్చాలి అనే ఆ స్థిరమైనటువంటి మాటగా మన మాట ఉండాలండి. లేఖనాల్లో మనం చదువుతామండి, చాలా మంది ఆయనతో నిబంధన చేసి ఆ నిబంధనను మర్చిపోయిన వాళ్ళు. మనం ఆ కోవకు చెందిన వారం కాదు, కానీ మన నోటి మాట ఆయన వింటున్నాడు. ఆ మాట స్థిరమైనదిగా మర్చిపోకుండా ఆ మాటని నెరవేర్చాలి. దిగగొట్టబడిన మేకుల వలె ఆ మాటలు ఉండాలి. ప్రియులారా, ఒక మాట చెప్తాను. అన్యులు మనల్ని చూసినప్పుడు, లోక సంబంధమైన వ్యక్తులు మనల్ని చూసినప్పుడు వాళ్ళు మనల్ని గురించి మాట్లాడుకోవాలి. క్రైస్తవులు కదా, వాళ్ళ మాట అంటే మాటే. మీకు ఒక చిన్న మాట సందర్భానుసారంగా చెప్తాను. ఓట్ల ఎలక్షన్ వచ్చిందట. ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ ఎలక్షన్లో నిల్చున్న ఆ నాయకుని తీసుకొని దైవజనులు ఈసన్ గారి దగ్గరకు వచ్చారట. వచ్చి ఈసన్ గారిని అడిగారట, ఏమండి ఈసన్ గారండి, మీ చర్చిలో ఒక 6 ఓట్లు ఉన్నాయండి. ఆ 6 ఓట్లు ఈసారికి ఇదిగో ఈ నాయకునికి వేయండి, మంచివాడు, మనలో ఒకడు. ఇక నేను చెప్పేది అంటే మీకు తెలుసు కదండి అని ఆ నాయకుడిని పొగిడారట. అప్పుడు ఈసన్ గారు అన్నారట, బ్రదర్, మరి 6 ఓట్లు ఉన్నాయని నాకు తెలియదు, మీరే చెప్తున్నారు, మంచిదే, కానీ 3 ఓట్లు ఈయన గారికి, మరో 3 ఓట్లు వారికి, ఏది అపోజిషన్ ఉన్నారు కదండి వాళ్ళకి, 3 వాళ్ళకి 3 వీళ్ళకి వేస్తామండి అన్నారట. వాళ్ళు పక్కన అన్నారట, మీరు వేసి ప్రయోజనం ఏంటి, వేయక ప్రయోజనం ఏంటండి, 6 ఓట్లు ఉన్నాయి కదా, అవి మాకేసేయండి ఈసారికి, మంచివాడు, మనలో ఒకడు, ఈయన గొప్పవాడు, మనందరికీ అందుబాటులో ఉండేవా. ఏమండి, కరెక్ట్, నేను కాదనట్లేదండి, ఈసన్ గారు చెప్తున్నారంటండి.
3 వాళ్ళకేస్తాం, 3 వీళ్ళకేస్తాం. వాళ్ళు బతిమాలుతున్నారట. కాదండి పాస్టర్ గారండి, అంతలో వాళ్ళలో ఒక ఆయన అంటాడట, రేయ్ ఆయన విసిగించద్దురా, ఆయన మాట అంటే మాటే. దేవునికి స్తోత్రం. ఆయన పక్షపాతం లేనివాడు, దేవుని సేవ చేసేవాడు. 3 వాళ్ళకి 3 వీళ్ళకి అంటే అలాగే వేస్తాడు ఆయన, అలాగే చేయిస్తాడు. మన వాళ్ళలాగా 6 ఓట్లు మీకే వేస్తామని మన దగ్గర, వాళ్ళు వస్తే మళ్ళీ 6 ఓట్లు మీకే వేస్తామని వాళ్ళ దగ్గర అలా చేయరాడు. మాట అంటే మాటే. నిజమే, అలాంటి ఘన సాక్ష్యం మనకు కావాలండి. మన మాట ఎలా ఉండాలంటే నిక్కచ్చుగా ఉండాలి, నిశ్చయంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. అంతేగాని ఎటు గాలి కొడితే అలాగే ఎగిరిపోయే పొట్టులాగా ఉండకూడదండి. సందర్భానుసారంగా ఎటు పడితే అట్లా మాట్లాడకూడదండి. సందర్భానుసారంగా ఎటు పడితే అటు వంగిపోయి వాలిపోయినట్లుగా ఉండకూడదు. కానీ మేకు దిగగొట్టబడినట్లుగా స్థిరమైనదిగా ఉండాలి మన నోటి మాట. ఎందుకంటే మన మాట ఆయన ఆలకిస్తున్నాడు, ఆయన వింటున్నాడండి, మన ప్రభు వింటున్నాడు. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. ఎంత విలువైనదో చూడండి. సమయోచితముగా పలకబడిన మాట అంటే ఆ సందర్భానుసారముగా అందించే ఆలోచనే కానివ్వండి, సందర్భానుసారంగా పలికిన మాటే కానివ్వండి, వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిదట. అయ్య బాబోయ్, మామూలు పండ్లే కష్టం, బంగారు పండ్లు. ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే బంగారు అనేది అందరికీ తెలుసు, విలువైనది, ఘనమైనది కూడా. మన మాట ఎలా ఉండాలంటే ఆ బంగారు పండ్లు ఎంత విలువైనవో, ఎంత ఘనమైనవో అలా ఉండాలి. అది సమయోచితంగా పలికే మాట. కొంతమందికి అనకూడదు, కానీ సమయోచితంగా పలికే మాట తెలియదండి. వాళ్ళకి ఏ మాట వస్తే ఆ మాట చెప్పేస్తారు. మీకు ఎందుకు ఒక చిన్న మాట చెప్పనా? ఒక వివాహం జరుగుతుందట, అంతలో అందరూ పాటలు పాడుతున్నారట. ఎవరో ఒక తల్లి ఏసన్న గారిని అడిగిందట, ఏమండి ఏసన్న గారండి ఒక పాట పాడినా అనిందట. అందరూ పాడుతున్నారు కదమ్మా, సరే పాడండి. అట్లా అంటే ఆ వెళ్ళి ఏం పాడిందో తెలుసండి? రాలిపోదువో నీవు కూలిపోదువో అని పాడిందంటండి. భార్య బిడ్డలకు అర్థంరా, ఈ ప్రేమలన్నీ మాయారా, నీవు కూలిపోతావో రాలిపోతావో అని పాడిందంటే పెళ్లి పీటల మీద కూర్చొనున్న ఆ రోజున. ఇంక పాపం వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇక ఏసన్న గారు ఆమెను పిలిచి అడిగాడట, ఏంటమ్మా ఇలాంటి పాట పాడావంటే, నేను సత్యం పలికానండి, నేను సత్యం పాడానండి అనిందట. సత్యమే, కానీ సమయోచితమైన జ్ఞానం ఉండద్దు. ఎక్కడ ఏ మాట మాట్లాడాలి, ఎక్కడ ఏ పాట పాడాలి అర్థమవుతుందండి. సమయోచితమైన జ్ఞానం మనకి ఎంతైనా అవసరము. ఈ సమయోచితమైన జ్ఞానం పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తాడండి, మనకు అనుగ్రహిస్తాడండి. సమయోచితంగా మనం పలకాలి. మీకు ఇంకా ఒక చిన్న మాట చెప్తాను, మీకు అర్థమవుతుందని చెప్తున్నానండి. ఎవరో కథం చనిపోయాడట, సమాధి కార్యక్రమానికి తీసుకుని వెళ్ళారట. ఆ సమాధి కార్యక్రమం అయిపోయింది, ఇక మట్టేసేశారు. ఆఖరిలో చివరి ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం అన్నాడు పాస్టర్ గారు. అందరూ తలలు ఉంచితే ప్రార్థన చేసి అక్కడ పరలోక ప్రార్థన, మా అనుదిన ఆహారం మాకు దయచేయము. ఎక్కడ? సమాధుల తోటలన్నా. పాప వ్యక్తిని పోగొట్టుకున్న వాళ్ళు కన్నీళ్లు గార్చి అల్లాడిపోతున్నారు, తలడిల్లిపోతున్నారు. వాళ్ళు భోజనం చేసి ఎంతకాలం, ఎన్ని రోజులైందో. ఆన మధ్యలో మా అనుదిన ఆహారం మాకు దయచి, ఏం బాగుంటుందండి? పరలోక ప్రార్థనే కాదనట్లేదు. మనం ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, మనం ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, సంఘములో ఎలాంటి మాట మాట్లాడాలి, సమాజంలో ఎలాంటి మాట మాట్లాడాలి, ఆ సమయోచితమైన మాట మనం కలిగిన వారమైతే అది ఎంతో విలువైనదిగా ఉంటుందండి. బంగారులాగా విలువైనదిగా ఉంటుందండి. ఆ మాట మీద అందరూ లక్ష్యం ఉంచుతారు, మనసు పెడతారు, ఆ మాటను ఘనపరుస్తారు, ఆ మాటను హెచ్చిస్తారు, ఆ మాటని అంగీకరించి అనుసరిస్తారు. కనుక నా ప్రియ సహోదరులారా, సమయోచితముగా పలికే ఆ మాట మన నోట ఉండాలి. ఆయన వింటున్నాడు కనుక ఏదంటే అది మాట్లాడకూడదండి. సమయం ఉంది కదా ఏమంటే అది మాట్లాడేసి ఎదుటి వాడిని మనసుని మనం గాయపరచకూడదు, లేదా వాళ్ళ మనసుని చెరపకూడదండి, చెరపకూడదు.
తండ్రి ఆఫీస్కి సిద్ధపడుతున్నాడు. కుమారుడు తండ్రిని అడుగుతున్నాడు, నాకు ఒక 2,000 రూపాయలు కావాలి అలానే. ఆ తల్లి ఆ కుర్రాడిని పిలిచి అంటుంది, ఎందుకురా ఆయన ఎంటబడతావు? ఆయన ఏమైనా ఇచ్చేవాడా సచ్చేవాడా? చూసారండి, ఆయన ఏమైనా ఇచ్చేవాడా సచ్చేవాడా? ఎందుకు అనవసరంగా ఆయన ఎంటబడుతున్నావు నువ్వు? అవసరం వచ్చే అట్లా అని తల్లి. అప్పుడు ఆ బిడ్డకి ఆ తండ్రి మీద ఎలాంటి మనసు కలుగుతుందండి? ఒకవేళ తల్లి ఆ బిడ్డను పిలిచి, నాయన 2,000 రూపాయలు నీకు ఎందుకు? అయినా 2,000 రూపాయలు నువ్వు తీసుకెళ్ళి ఖర్చు పెట్టేస్తే ఏం ప్రయోజనం? మన కుటుంబపు బాధ్యత. అట్లా మాట్లాడుంటే ఎంత బాగుండే మాట్లాడి. కొంతమంది అలా ఆలోచించరండి. వాళ్ళకి కోపం వచ్చిందా మాట్లాడేస్తారు, వాళ్ళకి ఆవేశం పెరిగిందా మాట్లాడేస్తారు. ఇంకా మన పరిభాషలో మాట్లాడుకోవాలంటే బీపీ రేజ్ అయిందా ఇక రేజ్ అయిపోతారు ఇక అంతే. అలా కాదు, మనకు ఒక ఆలోచన ఉండాలి, సమయోచితమైన జ్ఞానం ఉండాలి. ఈ సమయంలో నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదా, మాట్లాడితే ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఇలాంటి ఆ వివేకాన్ని అభిషేకాన్ని మనం పొందుకున్నప్పుడు ఆ మాట మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట ఆయన వింటున్నాడంటే. గనుక నా ప్రియులారా, సమయోచితమైన జ్ఞానం కలిగి సమయోచితమైన మాట మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. నేను మీకు 3 విషయాలు చెబుతూ వచ్చాను. ఒకటి, ఇంపైన తేనె పట్టు వంటి మాటలు, మాధుర్యమైన మాటలు మనం మాట్లాడాలి. రెండవది, స్థిరమైన, మీకు దిగగొట్టబడినట్లుగా స్థిరమైన మాట మనం మాట్లాడాలి. మూడవదిగా, సమయోచితంగా మనం మాట్లాడాలి. ఆ మాటలు ఆశీర్వాదకరమైనవి, దీవెనకరమైనవి. ఎందుకంటే మన ప్రభు మనం మాట్లాడేటప్పుడు ఆయన వింటున్నాడు కనుక జాగ్రత్త కలిగి మన పెదవుల నుండి వచ్చే మాటనే మనం కాచుకోవాలి, ఆ దీవెనను మనం పొందుకోవాలి. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడవు నాయన, మా మధ్యలో మీరు ఆత్మస్వరూపిగా సంచరించువాడు, అందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ పూట మేము ఎలా మాట్లాడాలి, మా నోట ఉండవలసిన మాటలు ఎలాంటివి, మేము ఎలా మీ యొక్క దీవెనలు పొందుకోవాలి, ఇవన్నీ లేఖనాల నుంచి మేము ధ్యానించగలిగాం. అవునయ్యా, మా నోటి మాట, మా హృదయ ధ్యానము నీకు అంగీకారముగా ఉండుటకు సహాయం చేయమని. ఇదిగో ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించినందుకు నీకు స్తోత్రమయ్యా. ప్రతి వారు వారి మాటను కాచుకొని మీ దగ్గర దీవెనలు పొందుకోవడానికి మీరు కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీకు ప్రీతికరమైన పాత్రలుగా మేము ఉండుటకు సహాయం చేసి నడిపించమని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఈ దినమంతా ఈ విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.